అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, దేవుడు ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా జ్ఞానం తెలుసుకోలేడు. గురువు ద్వారా జ్ఞానం తెలుసుకోవాలి. గురువు ద్వారా తెలుసుకున్న జ్ఞానం తెలిసిన వ్యక్తిని శిష్యుడు అంటారు. యేసుక్రీస్తుని గురువు అంటారు. యేసుక్రీస్తు దగ్గర జ్ఞానం విన్న వాళ్ళని శిష్యులు అంటారు. మత్తయి, మార్కు, లూకా 12 మంది. ఈ శిష్యులు గురువు అనేటువంటిది ఒక రిలేషన్షిప్, ఒక సంబంధము ఉంది. గురువు ఒక్కడే ఉంటాడు కానీ 100 మంది ఉండరు, ఇద్దరు కూడా ఉండరు. గురువు ఒక్కడే. దేవుడు జ్ఞానం చెప్పడు, మనిషికి జ్ఞానం తెలియదు. దేవుడే మనిషిగా వస్తే అతన్ని గురువు అంటాము. ఆయన చెప్పిందే జ్ఞానము, ఆయన చెప్పిందే మార్గము, ఆయన చెప్పిందే జీవము. కాబట్టి గురువుని గుర్తించటం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇప్పుడు మేము ఒక గురువు దగ్గర జ్ఞానం తెలుసుకున్నాము. ఆ గురువు నేర్పించిన విద్య మా దగ్గర ఉన్నది. ఈ విద్యనే మేము యూట్యూబ్ ద్వారా ఇంకో 4గురికి చెప్తున్నాం అనుకోండి. వాళ్ళు మా ద్వారా జ్ఞానం పరిచయం అవుతుంది. గురువు మాకు ఏది చెప్పాడో అదే మేము చెప్తుంటాము. అయినప్పటికీ మేము బోధకులం మాత్రమే, సేవకులం మాత్రమే, గురువులం ఎంత మాత్రం కాదు. ఎంతమందికి శిష్యుడు బోధించినా ఇతని పేరు శిష్యుడే, ఇతని పేరు భిన్న జ్ఞానాన్ని చెప్పే బోధకుడే కానీ తను సొంతంగా చెప్పే బోధకుడు కాదు. సొంతంగా చెప్పేది ఒక గురువుకే సాధ్యం. కాబట్టి ఆయన మొట్టమొదటి బోధకుడు, గురువు. ఇక గురువులు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు రాసింది క్రీస్తు చెప్పిన మాటలే. కాబట్టి మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు మనలాంటి సహోదరులే. వారికి ఏ విధమైన ప్రత్యేకత లేదు. ఇప్పుడు మనం తెలుసుకుంటే, ఎవరి వలన తెలుసుకుంటే, డైరెక్ట్గా క్రీస్తు నుంచి తెలుసుకోవట్లేదు. మత్తయి గారి నుంచి, మార్కు నుంచి, లూకా, యోహాను సువార్తల్లో నుంచి మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళు రాయబట్టి, వాళ్ళు క్రీస్తు మాకు గురువు అని చెప్పబట్టి మనం తెలుసుకున్నాం. తెలుసుకొని మత్తయి, మార్కు, లూకా, యోహాను గారిని గురువులుగా చేసుకోవట్లేదు, క్రీస్తునే గురువుగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు మనకి సహోదరులు అవుతారు. వారు గ్రంథం రాసినప్పటికీ, ఆ గ్రంథంలో వారికి పేరు ఉన్నప్పటికీ, ఇది మత్తయి సువార్త అని చెప్తున్నప్పటికీ వాళ్ళు మనకు సహోదరులే కానీ గురువులు కాదు. మనకు గురువు ఒక్కడే, క్రీస్తు. మత్తయి గారికి గురువు ఒక్కడే, క్రీస్తు. గురువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు విషయంలో ఎట్లా పడితే అట్లా నడుచుకోకూడదు. ఈ గురువు యొక్క గురి కుదిరి మనం నడుచుకోవాలి. ఏదో నా మాట వింటారు కదా అనేసి, నాకు 10 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నా మాట వింటున్నారు వాళ్ళు, సరే వాళ్ళ వలన మనకు గౌరవం వస్తుంది అని మన ఫోటోలను ముద్రించి, క్యాలెండర్లో ముద్రించి మీ ఇంట్లో పెట్టుకోండి అని ఈ విధానం అనేది వచ్చింది. అది ఒకసారి యోచన చేయండి. అలాంటి పద్ధతి శిష్యుడికి ఉండకూడదు. కానీ ఈరోజు ఫోటోల మీద ఫోటోలు చాలా రకాలుగా తయారైంది. అంటే ఈరోజు క్రీస్తు కంటే ఘనపరిచే విధానంలో బోధకులు తయారయ్యారు. మాట్లాడితే మాకు నొప్పి అవుతుంది అని అంటే బైబిల్లో ఉన్న మాటే, మీరైనా అదే చెప్పాలి, మేమైనా అదే చెప్పాలి. ఎందుకు అంటే క్రీస్తు ఏమన్నాడు?
బోధకులకి, శిష్యులకి మీరు వెళ్ళి సమస్త జనులు అంటే ఇక్కడ ఒకడిద్దరు కాదు, మొత్తం భూమండలం అంతా మీరు వెళ్ళి సమస్త జనులకు పరిశుద్ధాత్మ యొక్కయు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్క నామములలోనికి బాప్తిస్తము అంటే జ్ఞానం ఇచ్చి నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా దేవుడు ఒకడున్నాడు, గురువు ఒకడున్నాడు, ఆయన చెప్పిన జ్ఞానం ఇది, తెలుసుకోండి, మేము తెలుసుకున్నాము, తర్వాత మీరు. ముందు వరుసలో ఎవరున్నారు? మత్తయి, మార్కు, లూకా, యోహాన్ గారు ఉన్నారు. తర్వాత వరుసలో మనం ఉన్నాం. అంతేగాని మనకి ఎట్టి ఘనత లేదు, బోధకుడికి ఎట్టి ఘనత లేదు. బోధకుడు సేవకుడే. ఎవరికి? గురువుకి సేవకుడు. తెలియని వాళ్ళకి చెప్తుంటాడు కాబట్టి వాళ్ళకి తెలిసేంత వరకు ఈయనకు తెలిసిందే అనుకుంటాడు. వాళ్ళకి తెలిస్తే వీళ్ళిద్దరు సమానం అయిపోతారు. ఈ విధంగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పటం అనేది ఒక విధానం ఉంది. అంత మాత్రాన ఇతను గొప్పవాడని కాదు. సరే, తెలియని వాళ్ళకి శిష్యులు చెప్తూ ఉంటే నాకేంటి లాభం అని శిష్యుడు అడిగితే, నువ్వు నా సేవ చేస్తున్నావు కాబట్టి నేను నీకు మోక్షం ఇస్తా అన్నాడు. నువ్వు హృదయపూర్వకంగా చేస్తే, స్వచ్ఛందంగా నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు ఆచరిస్తే, ఇతరులను కూడా ఆచరింపజేస్తే నేను నీకు మోక్షం ఇస్తా అన్నాడు. ఆ మోక్షానికి ఆశపడి బోధకులు తయారవుతారు, శిష్యులు తయారవుతారు. ఆ లాభమే లేకపోతే ఎవరి యోగం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొకరికి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళతో తిట్టించుకోవాల్సిన పని లేదు, వాళ్ళు వెటకారంగా మాట్లాడినా సహించాల్సిన పని లేదు. మోక్షం వస్తుంది, దేవుడి వైపు నుంచి ప్రతిఫలం వస్తుందని ఆశించి గురు సేవ చేయాలనేటువంటి తపనతో ఇతరులకు చెప్పాలి, ఇతరులకు తెలియజేయాలి, గురువు నన్ను ఒప్పుకుంటాడు అనేటువంటి ఆశతో ఈ బోధన విధానమే కానీ ఇంకొకటి ఆశించి కాదు. మోక్షం ఆశించి బోధించడమే కానీ ఈ సందాలు ఎత్తారు, దశం భాగాలు ఎత్తారు, డబ్బులు ఇస్తారు, దండం పెడతారు, గౌరవం ఇస్తారు, గొప్పోడు అంటారు, రెవరెండ్లు పెడతారు, పీఠాధిపతులు పెడతారు, మళ్ళీ మన ఫోటోలు వేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, ఇవన్నీ కాదు. అందుకే సేవకుడు అని చెప్పి ఒక పేరుంది. సేవకుడు సేవకునిలాగానే ఉండాలి, బోధకుడు బోధకునిలాగానే ఉండాలి. క్రీస్తు నామమును బట్టి గుమికూడిన వారమే కానీ, లేకపోతే నీ కర్మ నీది, నా కర్మ నాది, నీ బతుకు నీది, మా బతుకు మాది, సంబంధం లేదు. ఎవరి పాపమును బట్టి వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. ఒకే ఒక క్రీస్తు నామమును బట్టి ఏకమైనాము. ఆ నామాన్ని చర్చించుకోట కొరకు, ఆ నామాన్ని స్మరించుట కొరకు, ఆ నామం ఘనతని గొప్పదిగా చెప్పటం కొరకు, జల్లుట కొరకు ఏకమైన. అంతే. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి కలిసి, అయ్యా నాకు ఈ వాక్యం అర్థం కాలేదు, ఆ దినమున 2 స్త్రీలు తిరగలి విసర్చుందురాట, ఒకతేమో ఉంచబడును, ఒక తీసుకోబోబడును అని ఉంది, ఇది రహస్యం ఏందని అడిగాడు. అప్పుడు శ్రద్ధ వచ్చింది ఆయనకి అప్పుడే చెప్పాలా. సరే, ఆడేదో యాప్ సెట్ ఉంది, కూర్చొని ఇది రహస్యం, ఇది ఈ విధానం, ఇట్లా అర్థం చేసుకోవాలి, స్త్రీ అంటే ఇది, తిరుగుల అంటే ఇది, తీసుకోబోవడం అంటే ఏంటిది, ఇదంతా ఒక లెక్క ప్రకారం చెప్తే నాకు అర్థమైపోయింది అని వెళ్ళిపోతారు. లేదు, నువ్వు మా చర్చికి రా, మోకాల ప్రార్థనలే, బాప్తిస్తం తీసుకో, బుధవారం రా, శుక్రవారం రా, 3 శనివారాలు రా, 10 ఆదివారాలు రా, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే అది దారి తప్పిన విధానం అయిపోద్ది. నన్ను పోషించేవాడెవరు? దేవుడే. ఒక బోధకుడిని పోషించేది ఎవరు? దేవుడే. శిష్యుని పోషించేది ఎవరు? దేవుడే. అజ్ఞానాన్ని పోషించేది ఎవరు? దేవుడే. ఆకాశ పక్షుల్ని పోషించేది ఎవరు? దేవుడే. మరి సంఘం నన్ను పోషించటం కానీ, నేను సంఘాన్ని కాపాడుతున్నాను కానీ, అనాథ హాస్టళ్ళు పెట్టుకోవడం కానీ, వీళ్ళకి స్కూళ్ళు నేర్పించడం అని కానీ, ఇట్లా రకరకాలు తయారైపోయినాయి.
బోధకుడు దేవుని నామంతో వెళ్ళాలి, దేవుని నామాన్ని మాత్రమే చెప్పాలి, రావాలి. వాళ్ళ పేదరికం ఎంతైనా ఉండని, వాళ్ళ దరిద్రంలో ఎంతైనా ఉండని, వాళ్ళ నీచం ఎంతైనా ఉండని, వాళ్ళ ఘనత గొప్పతనం ఎంతైనా ఉండని, అది సంబంధం లేదు బోధకుడికి. నువ్వు దరిద్రంలో ఉండు, నువ్వు నీచంలో ఉండు, నువ్వు ఎంత రోగంతో ఉన్నా బోధకునికి సంబంధం లేదు. మరి ఎట్లయ్యా, నాకు దరిద్రం ఉంది లేదా రోగం ఉంది, మరి నువ్వు పట్టించుకోకపోతే ఎట్టా అంటే, మళ్ళీ నేను ఒక సేవా ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు పెట్టి మళ్ళీ ఇంకోటి పెట్టి అమెరికా నుంచి ఫండ్ తెచ్చి నేను చేస్తాన్నా, మళ్ళీ వీళ్ళందరికీ రోగానికి దగ్గులు మందులు ఇస్తాన్నా, ఇల్లు కట్టిస్తాన్నా, ఇవన్నీ కూడా పనికి మాలిన ముచ్చట్లు తప్ప దేవుని దారికి సంబంధించింది కాదు. నీకు రోగం ఉంది, రా దేవుని వాక్యాన్ని విను, దేవునికి లోబడి ఉండు, అయ్యా నిజమైన జ్ఞానం తెలుసుకుంటా, నీ దారిలో నడుచుకుంటా, నాకు ఈ రోగం అడ్డంగా ఉంది తీసివేయి అని అడుగు, దేవుడు తీసేస్తాడు. తీసేస్తేనే నీకు నిజంగా ఒరిజినల్ జ్ఞానం, ఇది దేవుడు మాట నెరవేరుతుంది అని. అట్లా ఆ దేవుడు ఒప్పుకుంటే నీ రోగం పోతుంది, నీ దరిద్రం పోతుంది, నీ నీచం పోతుంది, నీ చెడ్డ అలవాట్లు పోతాయి, నీ తాగుడు పోతుంది, నీ జూదం వ్యభిచారం అన్నీ పోతాయి. నేను నీ దరిద్రాన్ని తీసేయను, దేవుడు తీసేస్తాడు. దేవుడు అనుకుంటే పోయేదాన్ని మనిషి ఆ భారాన్ని ఎత్తుకొని దారి తప్పినోడు అయిండు. ఈరోజు చెడిపోయిన వ్యవస్థలుగా మారిపోయి అన్నీ దేవుడి దారే అంటుంటారు. ఇప్పుడు చర్చిలో ఫాదర్లు సిస్టర్లు వాళ్ళ జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసి దేవుని పేరిట వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని మేము దేవుని సేవ చేస్తున్నాము అంటారు. సిస్టర్లు ఏమో స్కూల్ నడుపుతారు, ఫాదర్కి ఏం పని ఉంటుందో మాకు తెలియదు. అంటే ఇది జ్ఞాన చూప. వాళ్ళని బయటికి చూస్తే లైఫ్ సాక్రిఫైస్ పీపుల్స్, వాళ్ళు చాలా గొప్పతనం ఉందేమో అనిపిస్తుంటుంది. వాటికన్ సిటీలో అయితే ఎవడు పెళ్లి పెటాకులు లేకుండా వాడు మొత్తం దేవుని పేరిట అట్లనే బతుకుతూ ఉంటారు. ఈ విధానం బైబిల్లో ఎక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళని గమనిస్తే వాళ్ళు స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పుకొని, ప్రపంచ పాఠాలు చెప్పుకొని, ప్రపంచ జ్ఞానం చెప్పుకొని, ప్రపంచ విద్య చెప్పుకొని స్కూల్ నడుపుతూ వాళ్ళు బతుకుతున్నారు. మేము ఫలానా స్కూల్లో చదివి చాలా గొప్ప వాళ్ళమైనా అంటారు. నువ్వు గొప్పోడు అయితే ఇక్కడనే ఉంటావు భూమి మీద, నువ్వు బీదోడు అయినా ఇక్కడనే ఉంటావు. నువ్వు దేవుని పని చేయాలంటే దేవుని సువార్త మాత్రమే ప్రకటించాలి. నువ్వు సువార్తను మించి వేరే చేయకూడదు. ప్రపంచ చదువులు, ఒక పక్షి ఉంది, అది గూడు కడుతుంది, దానికి ఒకటే ముక్కు ఇచ్చిండు, మనలాగా 10,000 ఇవ్వలే. దానికి ఒక చెయ్యి ఇచ్చినా అది అద్భుతాలు సృష్టిస్తుంది. ఒకటే ముక్కు దానికి, ఆ ముక్కుతోనే గూడు కడుతుంది. ఒక బెడ్రూమ్ కట్టుకుంటుంది. ఒక్క ముక్కుతోనే అదంతా చేయగలిగింది. మనకు 10,000 ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. అవన్నీ తెలివితేటలు ఇన్బిల్ట్గా దేవుడు చేస్తుంటాడు. ఆ పని వస్తుంటుంది, అది దేవుడి పనే. ఈ సృష్టిలో ఎవడు ఎంత తెలివిగా ఉండాలో, తెలివి తక్కువగా ఉండాలో దేవుని పని. ఈ ప్రపంచ చదువు చెప్పుకుంటే ఇది దేవుడి పని అని, ఎప్పుడో ఆ వారం రోజులకి ఒక గంట సేపు గుడి పెట్టి నేను దేవుని సేవ చేస్తున్నా అంటే, నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టించి నువ్వు ఇంకోటి కట్టించినా దేవుని మాట స్ప్రెడ్ అవ్వకపోతే అది సేవ కాదు. అప్పుడు సువార్త మాత్రమే చెప్పేది సేవ. బోధకునికి దేవుని వైపు నుంచి ప్రతిఫలం రావాలంటే సువార్తని అతిక్రమించి చెప్పకూడదు. మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞను అతిక్రమించి చెప్పకూడదు. అప్పుడే ప్రతిఫలం వస్తుంది, ఫలాలు వస్తాయి. ఫలాలంటే ఇంకో లోకంలో ఉన్నాయి, ఫలాలన్నీ లోకము. ప్రతిఫలం అంటే పరలోకానికి సంబంధించింది. ఫలాలు వస్తుంటాయి. ఫలాలంటే నేను అద్యత్ ఇది వచ్చింది, ఇజ్జత్ అది వచ్చింది అనేది ఫలాలు. నువ్వు కోటి మార్గాలు ఉన్నాయి ఫలాలకి. ఇహలోకంలో కోటి మార్గాలు ఫల సంబంధమైనవి, కానీ ప్రతిఫల సంబంధమైనది ఒకటే ఉంది, అది దేవుని మార్గము. ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది, ఫలాలు ఇహలోక సంబంధము. కాబట్టి బోధకుడు కేవలము దేవుని వైపు నుండి వచ్చే ప్రతిఫలాన్ని ఆశించే చేస్తుంటాడు.
ఒక వ్యక్తి కానుకలు అడుగుతున్నాడు లో ఆ వ్యక్తి స్పీచ్ వింటే ఆ వ్యక్తి డైరెక్ట్గా చెప్తున్నాడు, కానుకలు అడుగుతున్నాడు, మీరు దశం భాగం ఇవ్వాలి, మీరు తెచ్చుకున్న రేషన్ బియ్యంలో కూడా కోటా బియ్యంలో కూడా దశం భాగం ఇవ్వాలి, కొత్తిమీర తెచ్చుకున్న దాంట్లో ఇవ్వాలి, డబ్బులు కోడిగుడ్లు 10 కోడిగుడ్లు ఉంటే ఒక కోడిగుడ్లు మాకు ఇచ్చేయాల్సిందే అంటాడు. ఏమయ్యా నీకు కోడిగుడ్లతోని కొత్తిమీరతోని రేషన్ బియ్యంతోని ఇది ఇహలోకంలో ఉన్నది, అది తిండి ముచ్చట్ల కడుపు ముచ్చట, అది మొదటి ఆజ్ఞకి ఏమాత్రం సంబంధం లేదు. అంతమందిని దశం భాగం పేరుతో మోసం చేస్తూ దేవుణ్ణి బిచ్చగాని చేసినావు. ఈరోజు దేవుడు దశం భాగం అడుక్కుంటాడా? అని ఇచ్చేవాడయ్యా. నీకు 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ నా కమిషన్ 10 రూపాయలు ఏమని అడుగుతాడా? దేవుని బిచ్చగాన్ని చేస్తున్న ఈరోజు బోధకులు ఉన్నారు, దేవుని అవమానించే వాళ్ళుగా ఉన్నారు. డబ్బు విషయము దేవుడి విషయంలో ఎప్పుడు లేదు. మొదటి ఆజ్ఞ రెండో ఆజ్ఞలో డబ్బు విషయం లేదు. భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా 100% డబ్బు విషయం లేదు. డబ్బు విషయం తీసుకొచ్చారు. ఈరోజు డబ్బు విషయం ముందు పెట్టి గురువును అవమానిస్తున్నారు. మళ్ళీ పేరు క్రిస్టియానిటీ లేదా క్రైస్తవ మతం, అంటే క్రీస్తు దారిలో ఉన్నామంటారు. అంటే నువ్వు దశం భాగం ఎక్కడుంది? రేషన్ బియ్యంలో 10 వంతు అంట, ఇంకోటంట. నిన్ను సేవ చేయమని ఎక్కడుంది? ఒక కుష్టి వ్యాధులను ఒక వ్యక్తి ఏదో ఫండ్ తీసుకొచ్చి ఇల్లు కట్టి సేవ చేస్తూ నేను దేవుని సేవ చేస్తున్నాను అంటాడు. నీకు అంత రోషము, అంత పౌరుషము దేవుడి వైపు నుంచి నువ్వు నిజంగా యోహాన్ గారు లాంటి జ్ఞానివే అయితే ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టమని శరణు వేడుకో. అది పోయిందంటే దేవుడు కరుణిస్తాడు. పోలేదనుకో నువ్వు దేవుని ఇట్లా వేడుకుంటూ ఉండు అని ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తిని, ఒక రోగస్తుని పట్టుకొని జీవితాంతం ఏ వ్యక్తి కూడా ప్రయాణించడు. నీకు అందులో అయితే కొంత లాభం వస్తుంటుంది కాబట్టి ఆ గుంపుతోని ఆ మందతోని ప్రయాణిస్తుంటారు. కనుక జాగ్రత్తగా మనం సువార్తను అతిక్రమించి నడుచుకోవద్దు. నొప్పి కలిగితే మంచిదే, నొప్పి వస్తే చాలా మంచిది, సరి చేసుకుందాము, ప్రతిఫలం మాత్రమే పొందుదాము. బోధకుడు బీదవాడిగా ఉండొచ్చు, గొప్పవాడిగా ఉండొచ్చు, అతడి ఈ స్థితి అంతా దేవుడు చూసుకుంటాడు. అతడు బీదవాడిగా ఉన్నాడు, నేను అతని మాట ఎందుకు వినాలి, ఉంగరాలు పెట్టుకొని సూటు బూట్ వేసుకున్న మాట వినాలి అంటే నువ్వు ఇహలోకంలో ఉన్నటువంటి ఫలాలను చూసి బోధకుని అంచనా వేయకూడదు. దేవుని వాక్యం స్వచ్ఛందంగా చెప్పబడుతుందా లేదా అది మాత్రమే చూసుకోవాలి. మన బుద్ధికి అది ఉందా, గ్రహింపు ఉందా లేదా అని చూసుకోవాలి. అదేవిధంగా బోధకుడు ఒకవేళ దేవుడి వైపు నుంచి తనకి జ్ఞానశక్తి ఉంటే, దైవశక్తి ఉంటే ఎవరి పాపమైనా తీసేసే సామర్థ్యం కూడా ఉంటుంది కాబట్టి అతని వల్ల లాభం ఉంటుంది. బోధకుడు ఇట్లుండాలని అంచనా ఏం లేదు. బోధకుడు జ్ఞానం ఎట్లా వస్తుంది? సువార్తను అతిక్రమించి వస్తుందా, మొదటి ఆజ్ఞను అతిక్రమించి వస్తుందా, లేదా లోబడి వస్తుందా, ఈ బుద్ధి నువ్వు పెట్టుకోవాలి. కానీ వాడు సూట్ వేసుకున్నాడు, వాడు సంఘం పెద్దది, వాడు మా క్యాస్ట్ వాడు, వాని మాటే ఇంట ఏసీ చర్చీలు, విశాలమైన చర్చీలు, పెద్ద చర్చీలు, ఇట్లాంటివన్నీ పెట్టుకొని మనిషి మోసపోతున్నాడు. ఇవన్నీ కాదు. సువార్త దగ్గరికి వస్తే సువార్త మాత్రమే చెప్పాలి, ఇంకోటి చెప్పకూడదు. మనకి అనవసరమైన విషయాల వెంట పడిపోవద్దని ఖురాన్ కూడా చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. సువార్త కొరకే గుమికూడాలి, సంఘటితం అవ్వాలి, సువార్త చెప్పుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అందరికీ దేవుడు ఒక్కడే. అందరూ దేవుడి విషయం తెలుసుకొని దేవుని స్మరించుకుంటూ బతకాలి. విద్య నేర్చుకునేంత వరకే గురువు, విద్య అయిపోయినాక దేవుని ఆధారం చేసుకుని బతకాల. గురువు ద్వారా దేవుడు తెలుస్తాడు. దేవుడు తెలిసిన తర్వాత గురునామంతో దేవుడి చిత్తానుసారం వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. మధ్యలో వీళ్ళు ఎంతమంది జ్ఞానం చెప్పి ఎన్ని సంఘాలు పెట్టినా మనకి దేవుడు తెలిసేంత వరకే వాళ్ళ ఉపయోగం. మన ఇంటికి వెళ్ళేంత వరకే మెట్ల ఉపయోగం ఎట్లనో ఒక బోధకుని ఉపయోగం కూడా అంతే. దేవుడు తెలుసుకోవాలి, బోధకుని వదిలిపెట్టి దేవుని పట్టుకోవాలి.
అరే కొంతమంది ఏమో ఇక సంవత్సరాలు సంవత్సరాలు పోతుంటారు గుడికి, సంవత్సరాలు సంవత్సరాలు వెళ్తుంటారు చర్చిలకి. ఎందుకు పోతారో ఏం చేస్తారో, పొద్దున కూటమి, రాత్రి కూటమి, ఆ, అర్ధరాత్రి కూటమి, తెల్లార్లు కూటమి, ఇట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు. చాలా జాగ్రత్తగా మొదటి ఆజ్ఞ ఎంతసేపు చెప్తారు? ఒక వ్యక్తికి జ్ఞానం అర్థం కావడానికి ఎంతసేపు చెప్తాము? అతని యొక్క శ్రద్ధను బట్టి 45 నిమిషాల కంటే ఎక్కువ ఏ వ్యక్తి వినలేడు. అర్ధరాత్రి 10 రోజులు, 45 రోజులు, ఇట్లాంటివన్నీ వచ్చేసి దేవుని మార్గం తెలియకుండా మూసుకుపోయింది. వాళ్ళు పోరు, మనల్ని పోనీయరు. కాబట్టి ఒక వ్యక్తికి ఒక విద్య ఉంటుంది. ఆ విద్య ఏంటిది? ఒక వ్యక్తి బట్టలు మాత్రమే కుడతా ఉంటాడు. అతని దగ్గరకు వచ్చి కరెంటు పని చేస్తావా అంటే నాకు ఆ విద్య తెలియదయ్యా అంటాడు. అంటే ఏంది అర్థం? ఇతని పనిలో ఇతడు నిష్ణాతుడే కానీ ఇంకొక పని తెలియదు. ఆ పని ఆ పని వరకు అతనికి బలం సరిపోద్ది. ఆ పని చేయడానికి కావాల్సిన తెలివితేటలుంటే సరిపోద్ది. అట్లనే ఆ మిషన్ కుట్టే అతన్ని తీసుకెళ్ళి మిలిటరీలో చేర్పిస్తా అని అంటే కుదరదు. అదేవిధంగా బోధకుడికి వాడి స్థితి ఎట్లన్నా ఉండని, వాడి ఆకారం ఎట్లన్నా ఉండని, అతని దగ్గర విద్య ఉంటే ఆ విద్య ఎట్లా వస్తుంది, ఆ విద్య ఏ విధంగా ఉపయోగపడుతుంది అంతవరకే యోచన చేయాలి. విద్య లేని వాడిని పట్టుకొని ఊగి ఊగి వాని వెనక తిరిగి తిరిగి వాడు మోక్షం పోడు, సంఘంలో ఉన్నాడు ఎవడు పోడు. వాడు చెడిపోతాడు, సంఘంలో ఉన్న వాళ్ళు చెడిపోతారు. ఈరోజు ఒక వ్యక్తి అంటాడు స్త్రీల వస్త్రధారణ ఎట్లా ఉంది అంటాడు. ఏడుందా బైబిల్లో? వస్త్రధారణ గురించి ఏడుంది? మొదటి ఆజ్ఞ ఉందా? రెండో ఆజ్ఞ ఉందా? ఉప ఆజ్ఞల్లో ఎక్కడన్నా ఉందా? పరలోక రాజ్య సంబంధమైన విషయాలలో వస్త్రాల గురించి ఎక్కడుంది? అది ప్రకృతి విషయం, అది దేవుని సంబంధం లేదు. ఇహలోక విషయం. అది ఇహలోక విషయాన్ని తీసుకొచ్చి క్రీస్తు పేరిట కూర్చొని సంఘం పెట్టుకొని బట్టల గురించి మాట్లాడతారు. చెప్పు, మొదటి ఆజ్ఞ చెప్పు. వాళ్ళ బట్టలు బాగాలేకపోయినా చెప్పు, వాళ్ళ బట్టలు బాగున్నా చెప్పు. మొదటి ఆజ్ఞ చెప్తే వాళ్ళకి భయం వేసింది అనుకో, అవన్నీ మానుకుంటారు, ఆ పనులన్నీ మానుకుంటారు, వాళ్ళకు వాళ్ళు మానుకుంటారు. ఇట్లా నడుచుకోకూడదు అని వాళ్ళకి తెలిసిన రోజున, ఎంత విలువైందో దేవుడిచ్చిన శరీరం అని వాళ్ళకి తెలిసిన రోజున, ఈ ప్రయాణం ఎంత ఎంత గొప్పది, ఈ శరీరంలో ఏ పని జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఎంత గొప్ప విధానం ఇదని తెలిసినప్పుడు 100% వాళ్ళకు వాళ్ళు సరిదిద్దుకుంటారు. మనం సరిదిద్దేది ఏం లేదు. హృదయాన్ని లోపల హృదయం లోపలికి వెళ్ళి దాన్ని శుభ్రం చేస్తే బయట ఆటోమేటిక్గా శుభ్రం అవుతాం. బయట ఎంత దోమినా లోపలిది శుభ్రం కాకపోతే అది వృధా. అందుకే పళ్ళెం వెలుపల శుద్ధి చేయుదురు కానీ లోపల అట్నే ఉందంటాడు. లోపల శుభ్రం చేయాలంటే మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ తెలవాలి, ఉపాజ్ఞలు తెలవాలి, మోక్ష మార్గం తెలవాలి. అది తెలిసి ఆ జ్ఞానం చెబుతూ ఉంటే వాళ్ళకి అర్థమైతే భయం పుట్టి, అమ్మో ఇట్లా నడుచుకోవద్దు, ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా తిరగొద్దు, ఇట్లా ఉండొద్దు అని వాళ్ళకే ఆ హృదయం హెచ్చరిక చేసి వాళ్ళని రిపేర్ చేస్తుంది, వాళ్ళ దారి మరలుస్తుంది. నువ్వు చెప్పేది ఏందా బట్టల గురించి? దేవుడే ధనవంతుని పుట్టించాడు, వాడు ధనవంతుడిలాగా బతకాలంతే. వాడు బీదోన్లాగా బతకాలని మనం కోరుకోకూడదు. బీదోన్లాగా పుట్టించాడు దేవుడు, వీడు గొప్పోడు కావాలని కోరుకోకూడదు. అట్నే బతకనే. గొప్పోడు క్రీస్తుని ఆధారం చేసుకోవాలి, బీదోడు క్రీస్తుని ఆధారం చేసుకోవాలి. ఎవరి స్థితి అయినా వారికి కలగలేదు, దేవుడు ఇచ్చిండు కాబట్టి దేవుని అవమానించకూడదు. వాడు బీదోడు కావాలని అవమానించవద్దు, ఇప్పుడు గొప్పోడు కావాలని కూడా కోరుకోవద్దు. దేవుడు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిలో దేవుణ్ణి ఘనపరచడమే తెలవాలి. అది తెలవాలంటే బైబిల్లో క్రీస్తు వాక్యానికి అతిక్రమించి మనం పోకూడదు. మమ్మల్ని అందరినీ విమర్శిస్తావా అంటే తప్పకుండా ఇప్పుడున్న సమయంలో దేవుని వైపు నుంచి ప్రతిఫలాలు పొందాలి. ఇహలోక ఫలాలు నిన్ను రక్షించవు. ఇహలోక ఫలాలన్నీ కూడా మాయా సంబంధము, సాతాను సంబంధము. వాడు గొప్పోడైనా జ్ఞాని దృష్టిలో, దేవుని దృష్టిలో వాడు పాపే. పాపి అంటావా మమ్మల్ని? మేము మొన్న 1,00,000 మందికి అన్నదానం చేసినాం అంటే
నువ్వు 1,00,000 మందికి అన్నదానం చేసినా నువ్వు విన్నే పడి చస్తావు. నువ్వు ఈ భూమి మీదనే తినాల్సింది, భూమి మీదనే ఉండాల్సింది. పేదోడు ఇక్కడే, గొప్పోడు ఇక్కడే, కురూపి ఇక్కడే, బాధపడేవాడు కూడా ఇక్కడే. ఇది నరకలోకము. మనము నరకలోకంలో ఉన్నాము. ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి మోక్ష మార్గం అంటూ ఒకటి ఉంది. ఈ నరకం అనుభవిస్తూ నువ్వు గొప్పోడిగా అనుభవించిన నరకమే, బీదవాడిగా అనుభవించిన నరకమే, సుఖంగా అనుభవించిన నరకమే. దేవుని దృష్టిలో, మన దృష్టిలో మనకి రకరకాలు ఉంటాయి. నువ్వు అందంగా ఉన్నా, నువ్వు అందహీనంగా ఉన్నా, నువ్వు ఎట్టున్నా నరకంలో ఉన్నట్టే. నరకంలో ఉన్నామని ఫిక్స్ అయిపోతే మోక్ష మార్గం వెతుకుతావు. ఇప్పుడు మనందరం నరకంలో ఉన్నాము, అందరం నరకంలో ఉన్నాము. గొప్ప గొప్ప పాస్టర్లు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, ఇంకొకరు అందరూ నరకంలోనే ఉన్నారు. మోక్ష మార్గం కనుగొని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రత్యేకం. ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి ఉపాయం సువార్త ద్వారా తెలుసుకొని పోతుంటారు. వీళ్ళ దారి ఈ నరకం తప్పించుకోవడం. ఇంకా కొంతమంది ఏంది, నరకం మాకు మస్తు బాగుంది, నరకంలో అన్నీ బాగున్నాయి కానీ పింఛన్ కొంచెం 1000 పెంచితే బాగుంటుంది, కొన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి, రోడ్లు బాగుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లాంటి నరక పనులలో బిజీగా ఉన్న వాళ్ళు ప్రత్యేకం, నరకాన్ని తప్పించుకునే వాళ్ళు ప్రత్యేకం. కాబట్టి నరకంలో ఉన్నామని ఫిక్స్ అయిపోండి. మేమైతే ఫిక్స్ అయిపోయినాం, గురువు ద్వారా ఫిక్స్ అయినాం. అంటే ఇది నరకం కాదనుకున్నాం ఒకప్పుడు, కానీ ఇది 100% నరకం అని గురువే చెప్పి, ఇహలోక జీవితం కేవలం కర్మ. ఈ మృత్యు సంసారం అని కూడా అనటం జరిగింది దేవుడు. నరకం ఎక్కడో లేదు, నువ్వు పరీక్షించి చూసుకో, మొత్తం ఎవడోడు ఏ శిక్ష అనుభవిస్తుండో అని ఖురాన్లో ఉంటుంది. కాబట్టి నరకలోకం ఇది అని ఫిక్స్ అయితే పరలోకం ఒకటి ఉంది. అప్పుడు ఆ పరలోకానికి మత్తయి సువార్త 7:14 చెప్పినట్టు మోక్షం ఉన్న పోదారి కనుగొనే ప్రయత్నంలో ఉంటాం. మనం ఇంత ఛానల్ పెట్టుకొని మనం ఈ బోధ అంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి. లేదండి మాకు 100 ఎకరాల పొలం ఉంది, మాకు పిల్లలు అందరు ఉన్నారు, నాకు రాబుద్ధి కావట్లేదు, నాకు ఇక్కడ సుఖంగా ఉంది, మరి నిన్ను రమ్మని దేవుడు కూడా అనలేదు, నిన్ను వెతకమని అనలేదు, నీకు దొరుకుద్ది అని కూడా చెప్పలేదు. అందుకే ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట సూది బెజ్జంలో ఒంటె దూరుట వంటిది అంటాడు. నువ్వు ఉండు, ఇక్కడే కలకాలం ఉండు, వడద్దు అన్నాడు. సరే, కొద్ది గొప్ప కష్టాలు ఉన్నోళ్ళు దేవుని మార్గం ఎత్తుకొని పోతుంటారు. కాబట్టి ఆ కొద్ది గొప్ప కష్టాలు వస్తేనే లోకం అర్థమవుతుంటుంది మనకి. కనుక కొద్ది గొప్ప కష్టాలు వచ్చేవాళ్ళు, కాస్త ఇరుకు ఇబ్బందులు పడేవాళ్ళు దేవుని మార్గాన్ని వెతకడంలో హుషారుగా ఉంటారు, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాస్త ఖాళీ టైం దొరికితే బైబిల్ అన్నా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఖాళీ టైం దొరికిన వాళ్ళు కూడా ధన్యులే. కనుక ఇరుకు ఇబ్బందులు పడే వాళ్ళే మోక్షానికి తొందరగా పోతారు. అందుకే మీకంటే ముందు వేశ్యలు సుంకర్లు పోతారయా అని అంటారు. ఎందుకు? వాళ్ళకి ఇరుకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దేవుణ్ణి వెతుక్కుంటూ పోతారు వాళ్ళు. మీకు మంచిగా అన్నీ వస్తూ ఉంటాయి మీ దగ్గరికే. సంఘం రోజు మిమ్మల్ని పోషిస్తుంటుంది, కానుకలు ఇస్తుంటుంది, కారులో తిప్పుతుంటుంది, ఎంత గౌరవాలు, దండాలు, స్తోత్రాలు. మీ ఘనత మీద అది ఆడబోతుందో అని మీ భయం మీది. దేవుడు వచ్చి పిలిచినా కూడా నా సంఘం వదిలిపోయి ఎట్రాను అని సంఘ కాపరి నేను అంటారు. సరే, ఇదంతా ఆది నుంచి అదే క్రీస్తు ఉన్నప్పటి నుంచి ఉంది. కానీ కాస్తో కూస్తో ఇరుకు ఇబ్బందులు ఉన్న వాళ్ళే ఈ వెతుకులాట పెడతారు. కానీ ఆ వెతుకులాట కూడా చాలా తీవ్రంగా ఉండాలి, శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. ఆ శ్రద్ధతోనే దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని దేవుని దారిలో గురువు అంటే ఏంటి వివరంగా మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి చేరాలి, వ్యర్థం కాకూడదు. మనం ఏది మొక్కినా ఏది అడిగినా అది కరెక్ట్గా దేవునికి చేరే విధంగా గురి కుదిరి అడగాలి, గురి కలిగి ఉండాలి, గురి తప్పకూడదు. గురి తప్పితే విద్య కాదు అది. కాబట్టి గురి కుదిరి తెలుసుకొని చేసిన ప్రతి దానికి దేవుని దారిలో 10 నిమిషాలు నడిచినా ఆ 10 నిమిషాల ప్రతిఫలం రావాలి. ఫలం వద్దు, ప్రతిఫలం రావాలి. 10 నిమిషాలు దేవుని దారి నడిచినా ప్రతిఫలం రావాలి. సంవత్సరాలు గుడికి పోయినా ఎట్టున్న రోగాలు అట్టే, ఎట్టున్న కీడు అట్టే, ఎట్టున్న బాధలు అట్టే, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు.
దానివల్ల జ్ఞానం తెలిసిన వాళ్ళు కాదు. మనం మాత్రం ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా గమనించి విడదీసి తెలుసుకొని మోక్ష మార్గాన్ని తెలుసుకొని బోధకుల కంటే ముందుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. బోధకులు వాళ్ళు లేటుగా వస్తారు. వాళ్ళు ఈ గౌరవాలన్నీ అవన్నీ అనుభవించి వాళ్ళు ఎప్పుడో మళ్ళా ఇరుకు ఇబ్బందులు వచ్చిన జన్మలు వచ్చినప్పుడు ఎత్తుక్కుంటూ వస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ లోకంలో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే సుఖంగానే బతకటం. సుఖంగా బతికినోడు దేవుని వెతకడు. కొద్ది గొప్ప కష్టాలు ఉన్నోడే దేవుని వెతుకుతాడు. కాబట్టి ఆ కష్టాలు రావటం కూడా చాలా మంచిది. అందుకే దుఃఖపడేవారు ధన్యులు అని ఉంటుంది. ఎందుకంటే ఈ దుఃఖపడేటోడే దేవుడా అనుకుంటూ తిరుగుతాడు. కాబట్టి ఆ దుఃఖపడేవాడు ధన్యులే. ఆ దుఃఖము ఉంటే మంచిదే. ఆ దుఃఖము మోక్ష మార్గం కనుగొనేలా చేస్తే ఇంకా మంచిది. ఆ వెతుకులాట మంచిది. దుఃఖానికి భయపడాల్సిన పని లేదు. ఆ దుఃఖాన్ని పోగొట్టేది సువార్త తెలుసుకునేంత వరకే. సువార్త తెలిసిన తర్వాత ఆ దుఃఖము ఉండదు. ఇతరుల దుఃఖం కూడా తుడిచేసే సామర్థ్యం కలిగిన వ్యక్తిగా తయారవుతారు. సువార్త దగ్గరికి వచ్చేంత వరకు, అర్థమయ్యేంత వరకు దుఃఖం ఉంటే మంచిదే. కానీ సువార్త తెలుసుకున్న తర్వాత దుఃఖం ఉండదు. సువార్త తెలుసుకున్న తర్వాత కూడా దుఃఖం ఉందంటే నువ్వు తెలుసుకున్నది సరైనది కాదు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే తెలుసుకోవాలి. నువ్వు ఇహలోకంలో ఉండగానే, నీ శరీరంతో నువ్వు ఉండగానే నువ్వు సువార్త తెలుసుకోవాలి. ఈ శరీరం దాటిందా? ఈ శరీరం ఎప్పుడైనా కూలిపోయిందా? ఈ శరీరం చచ్చిపోయిందా? లేకుండా పోయిందా? నువ్వు తెలుసుకుంటావో లేదో ఇంకా దేవుడికి నీకే తెలుసు, కానీ ఇంకొకరికి తెలియదు. కాబట్టి ఉన్న సమయం ఎంతైనా పర్వాలేదు, సువార్త దగ్గరికి రండి. సువార్తలో మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ ముఖ్యంగా చెప్పమని బోధకులను అడగండి. లేకపోతే ఆ బోధకులను వదిలేసి హ్యాపీగా దేవుని మీద ఆధారపడండి. ఎందుకంటే వాళ్ళ ఉపయోగం ఉండదు. ఇక వాళ్ళు రేషన్లో 10 భాగం, కోడిగుడ్లో 10 భాగం ఇట్లాంటివి అడుక్కుంటూ వాళ్ళు హ్యాపీగా బతుకుతుంటారు. వాళ్ళని చూసుకొని మనం ఇంకా మా జీవితాలు బాగుపడలేదు అంటుంటాం. కాబట్టి అబద్ధ బోధకుల దగ్గర జాగ్రత్తగా ఉండండి అని క్రీస్తే చెప్పాడు. మనిషి చెప్పటం కాదు, గురువే చెప్పాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఎవరు నొచ్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అబద్ధ బోధకులు ఉన్నారని క్రీస్తే అన్నాడు. మీరు ఏదైనా అనుకోదలుచుకుంటే గురువుని అనండి, మా గురించి ఎందుకు చెప్పినావు, మేము అబద్ధ బోధలే చేస్తాం, దశం భాగాలే అడుగుతాం, మా సంఘంలోకి రమ్మని పిలిచి పీడించి పిప్పి చేస్తాం, దండం పెట్టించుకుంటాం, ఆ ఘనత మాకే రావాలి అని అనుకున్న వాళ్ళందరూ క్రీస్తుని అడగండి. మరి అబద్ధ బోధకులను మా గురించి ఎందుకు చెప్పినావు, మేము బతకొద్దా అని అడగండి. సరే, దుఃఖపడువారు ధన్యులు ఎట్లా అవుతారంటే ఆ దుఃఖంలో దేవుణ్ణి వెతికితే ధన్యులు అవుతారు. కానీ ఆ దుఃఖంలోనే చచ్చిపోయినా, ఆ దుఃఖంలోనే జీవించిన వాళ్ళు ధన్యులు అవ్వడానికి అవకాశమే లేదు. కాబట్టి దుఃఖపడువారు సువార్త తెలుసుకుంటే ధన్యులు, కానీ సువార్త తెలియకపోతే ధన్యులు వారు. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.